ద్వైత నేను యొక్క రెండు నేనుల్లో నేను అనుభవిస్తూ ఉన్నానా, చూస్తూ ఉన్నానా, వింటూ ఉన్నానా, రుచి చూస్తూ ఉన్నానా, వాసన చూస్తూ ఉన్నానా, స్పర్శిస్తూ ఉన్నానా, నేనేమి చేస్తూ ఉన్నాను? నేను ఏ రెండు నేలకు చెందినవాడిని? ద్వైత నేలకు చెందినవాడినా, అద్వైత నేలకు చెందినవాడినా అని ప్రశ్న వేసుకుంటూ ఉంటే అక్కడ ముందు విచారణ చేయాలి. నేను ఎవడనో అనే విచారణ అనేటువంటిది ప్రారంభం చేసుకోవాలి. అది అలాగా అనంతంగా సాగిపోతూ ఉండాలి. వాటి యొక్క శబ్దాలకు అర్థం తెలుసుకోవాలి, ఆ శబ్దాల యొక్క విగ్రహాలు తెలుసుకోవాలి, వాటి యొక్క అర్థాలు తెలుసుకోవాలి. నువ్వు చేసేది వాటిల్లో ఏమిటది? ద్వైత నీళ్ళులా, అద్వైత నీళ్ళులా? అద్వైత నీళ్ళు రెండు ఉన్నాయి. నిరాకారమే సాకార సహితంగా ఉన్నది, నిరాకార సహితమే సాకార సహితంగా ఉన్నది ఒక నేను. అద్వైత నేనులో ప్రథమము అంటే అక్కడ ఉన్నది ఏమిటయా? 24 తత్వాలతో సంబంధం లేకుండా అనుభవించబడేది ఏదైతే ఉన్నదో, అనుభవించేది ఏదైతే ఉన్నదో అని మెన్షన్ చేశారు చక్కగా స్పష్టంగా. అదే మొదటి నేను. ఏమిటది? అద్వైత నేనులో నిరాకార సహితమైన సాకార నేను. నిరాకార సహితమైందే సాకారం అయింది. అక్కడ ఏమిటది? అనుభవమే సాకారం. అదే నిరాకార సహితం ప్రారంభం అయినటువంటిది ఒకటి. అనుభవించేది ఏదో కన్ను యొక్క కన్నుతో అనుభవిస్తూ ఉన్నానా, చెవి యొక్క చెవితో అనుభవిస్తూ ఉన్నానా అంటే చెవి సంబంధం లేదు. కర్మేంద్రియ అసలు అక్కడ 24 తత్వాలతో సంబంధం లేకుండా అనుభవిస్తూ ఉన్నాను అని మెన్షన్ చేస్తున్నా. అనుభవిస్తూ ఉన్నాను అని మెన్షన్ చేస్తున్నాను. అది నిరాకార సహితమైన సాకారం. ఉత్త సాకారం అంటానికి లేదు. నిరాకార సహితమైన సాకారం అది. అదే సాకారం, అదే నిరాకారం. ఇంకా చెప్పాలంటే, బాగా చెప్పాలంటే, నిరాకార సహితమైన సాకార సహితం, నిరాకార సహితమైన సాకార సహితం అని మెన్షన్ చేయాల్సి వస్తుంది. 24 తత్వాలతో సంబంధం లేకుండా అనుభవిస్తూ ఉన్నావు. కన్నుతో అనుభవించావు. ద్వైత నేను యొక్క నిరాకార సహితమైన సాకారం. అది ద్వైత నేను యొక్క అని మెన్షన్ చేసాం. అందువల్లే ద్వైత నేను యొక్క నిరాకార సహితమైన సాకారం. కన్నుతో చూచావు. ఏమేం చూసావు? గురువుగారిని చూసి ఇప్పుడు నమస్కారం చేశావు. కన్నుతో చూచావు. అదేమిటది? ద్వైత నేను యొక్క నిరాకార సహితమైన సాకార సహితం. నిరాకార సహితమైన సాకారం. ఎవరిని చూసా కన్నుతో? ఏం గుర్తుపట్టావు? స్ఫురించింది నీకు. చూచావు, స్ఫురించింది. చూచావు, చూడలేదు. చూచావు, చూడలేదు, పట్టించుకోలేదు అసలు నువ్వు. అది పూర్తిగా నిరాకార రహితమైన ఏమిటది? నిరాకార రహితం అని చెప్పడమే ఇక సాకారం లేదు అక్కడ. అసలు నిరాకార రహితం అనేటువంటిది అక్కడ మెన్షన్ చేస్తావు. అసలు పట్టించుకోవాలి నువ్వు. కావాలని పట్టించుకోకపోతే అది వేరు. అది చేయకూడదు. నీకు స్ఫురించిందేదో అది నిజంలో ఉండాలి. నువ్వు అబద్ధంలో ఉండకూడదు. సత్యమేవ జయితే, నిజంలో ఉండాలి. నీకు స్ఫురించిందా లేదా? గురువు అని స్ఫురించింది నీకు. గురువు ఎవరు? అలౌకిక గురువు అయినా కూడా లౌకిక గురువుగా నమస్కారం చేశావు. అలౌకిక గురువే, జ్ఞానాన్నే బోధించిన వాళ్ళు అలౌకిక గురువే అంటారు. ఈ యొక్క గోడల గురించి అంటే
దేహో దేవాలయ. ఆ దేవాలయాల గురించి బోధించే వాళ్ళంతా కూడా లౌకిక గురువులు అంటారు. ఈ సర్వ ప్రపంచము దేహో దేవాలయ, దేహో దేవాలయ. ఆ దేవాలయాల గురించి చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా లౌకిక గురువులు. ఆత్మలింగో స ఆత్మ, ఆత్మలింగం గురించి బోధించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అలౌకిక గురువులు. ఎప్పుడు సావిత్రి పరబ్రహ్మ స్వరూపం లోపలికి వచ్చింది, నమస్కారం చేశావు, గురువుగారు నమో నమః అన్నావు, ఏ స్థితిలో ఉన్నావో ఆ సమయంలో సమయానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఉంటావు. అన్ని సమయాల్లో ఒకే రకంగా ఉండటం అనేటువంటిది ఒక విధానం ఉంది, అది స్థిరత్వము అయినటువంటిది. అన్ని సమయాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఒకే రకంగా ఉండటం. అందరినీ అలౌకికంగానే చూసి నమస్కారం చేయగలవా? కొంతమంది చూస్తే కోపంగా ఉంటావు, కొంతమంది చూస్తే నమస్కారం చేస్తూ ఉంటావు. రెండు ఏర్పడతాయి అక్కడ. ఒక్కటే తత్వంలో ఉండబలిగితే 26వ తత్వం అవుతుంది. అది ఒక్కటే తత్వము. ఏది చూచినా, ఏది విన్నా, ఏది కన్నా ఒక్క తత్వంలోనే ఉండిపోతారు. అది 26వ తత్వం. దాన్నే అద్వైత నేనులో రెండవ నేను అంటారు. ఏది చూడు, ఏది కనబడు, శాంతంగానే ఉంటావు. ఏది చూసినా శాంతంగానే ఉంటావు. నాతో నేనే పోరాడుకొనుచున్నాను అనే విధానంలో ఉన్నావు. అదేమిటది? నిరాకార సహితమైన సాకారం. అద్వైత నేనులోనే ఫస్ట్ పార్ట్. నాతో నేనే పోరాడుకొనుచున్నాను అనే విధానం ఉంది, చూశావు? అది నేను, వాడు నేనే, ఈమె నేనే, వాడు నేనే, ఇది నేనే, చంద్రబాబు నాయుడు నేనే, బాలరామమూర్తి నేనే, జనసేన నేనే, కల్కి జగన్ నేనే, అంతా నేనే. అంటే అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నవాడు నేనే. దాన్నే అద్వైత నేనులో మొదటి నేను చెప్పారు. దాన్నే మొదటి నేను అంటాం. 24 తత్వాలతో కూడి, 24 తత్వాలతో కూడి ఇక్కడ అనుభవం అక్కడ అనుభవం, ఏదైనా అనుభవించేది ఏది అనుభవించేది? 24 తత్వాలతో కూడి అనుభవించేది. అయితే సర్వాన్ని ఇక్కడ ఒకటే చెప్పడం. అద్వైత నేనులో భాగం ఏంటంటే అంతా నేనే. ద్వైత నేను అట్టా కాదు. అద్వైత నేనులో అంతా నేనే. వాడు నేనే, వీడు నేనే, ఆమె నేనే, ఇది నేనే, గురువుగారు నేనే. గురువుగారు సపరేట్గా, నేను సపరేట్గా లేవు. ఇద్దరం ఒకటే తత్వంలో ఉన్నాం. ఆమె నేనే, నేను నేనే. ఆమె గొప్ప కాదు, నేను దెబ్బ కాదు. ఆమె గురువే, నేను గురువే. ఆమె గురువు, నేను శిష్యుడిని అయితే ద్వైత నేను అవుతుంది. అద్వైత నేను అంటే ఆమె నేనే, నేను నేనే. ఆమె దేవుడే, నేను దేవుడే. అక్కడ అహంకారం రాకుండా నీవే అని మెన్షన్ చేసుకోవాలి అని స్పష్టంగా వచ్చింది అక్కడ. గురువుగారు నీవే, నేను నీవే, అది అహంకారం రాదు. తత్వం అది నీవు. ఏ తత్వం? గురుతత్వం. గురువుగారు నీవే. అహం తత్వం. తదహమహం, లేకపోతే తదహత్వం, తదహమత్వం అని చెప్పిన. అందువల్లే అహం త్వం, నేను నీవే. అహం త్వమేవ, త్వమేవాహం, నేను నీవే. త్వమేవాహం, 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 త్వమేవాహం. నీవే నేను, నేనే నీవు. అహమేవ త్వం, అహమేవ త్వం, అహమేవ త్వం, త్వమేవాహం, 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 అహమేవ త్వం, అహమేవ త్వం. నేనే నీవు, నీవే నేను.
ఇవన్నీ అద్వైత నేనులో ఉండేటువంటి అంతా నేనే, అంతా నేనే. కల్కి నేనే, కల్కి జగన్ నేనే, బాలరామూర్తి నేనే, చంద్రబాబు నాయుడు నేనే, బాలరామూర్తి నేనే, జనసేన పవన్ కళ్యాణ్ నేనే, బాలరామూర్తి నేనే, అది అటు నేనే, ఇటు నేనే, ఎక్కడ చూసినా నేనే, ఇక్కడ చూసినా నేనే, ఎక్కడ చూసినా నేనే, ఇక్కడ చూసినా నేనే, అటుపక్క చూసినా నేనే, ఇటుపక్క చూసినా నేనే. ఆ నేనుని ఖాళీ అనే అనుభవంతో సంబంధం పెట్టుకొని, ఏ సంబంధం అది? అద్వైత నేనులో ఉండే సంబంధం ఒకటి ఉంది, అద్వైత నేనులో సంబంధం రెండవ నేను ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలి. 24 తత్వాలతో అంటే కుంభకం ఎట్ట చేస్తున్నావు? 24 తత్వాలతోనేగా చేసేది కుంభకం. కుంభకం చేయటం మానే, కొంతకాలం తర్వాత అన్నీ చేయటం మానేసేయి. కూర్చో, ఊరగా కూర్చో. కుంభకం చేయకుండానే దృష్టి భుకుటి మీద పెట్టుకో, కూర్చో. కుంభకం చేస్తూ భుకుటి మీద దృష్టి పెట్టుకుని కూర్చునే ఒక నేను, కుంభకం కూడా చేయకుండా దృష్టి భుకుటి మీద పెట్టుకోకపోయినా కూర్చో చాలు. ఆ అనుభవం ఒక నేను 26వ తత్వంగా ఏమీ అనిపించని స్థితి, ఏమీ తలచని స్థితి, ఏమీ చేయాలనిపించని స్థితి, ఏమీ తినాలనిపించని స్థితి, ఏమీ త్రాగాలనిపించని స్థితి, ఏమీ చేయాలనిపించని స్థితి వస్తుంది. ఒక స్థితి వస్తుంది. ఆ స్థితిలో నిలబడిపోయావో అది అద్వైత నేను యొక్క రెండవ నేను. ఆ రెండవ నేనే అసలు నేను. మొదటిది చెప్పడానికి లేదు, అది చెప్పడానికి లేదు. ఎందుకని ముందు ఎప్పుడు రెండవదే ఇక్కడ తాండవం చేస్తూ ఉంటుంది. అనుభవించేది అంతా నేనేగా, వ్యవహరించేది అంతా నేనేగా, పలకరించేది అంతా నేనేగా, పోరాడేది అంతా నేనేగా, వినబడేది అంతా నేనేగా, స్పర్శించేది. వాడి దెబ్బ తగిలితే వీడు అయ్యో అనుకుంటాడు. అంతా నేనేగా, వాడికి దెబ్బ తగిలితే నాకే దెబ్బ తగిలినట్టుగా ఫీలింగ్ వస్తుంది, ఒళ్ళు చల్లరిస్తుంది. వాడికి కోసుకుంటే నీకు కోసుకున్నట్టుగా నీకు బాధ కలుగుతుంది. సహజంగానే వస్తుంది. ఒకసారి సహజంగానే వస్తుంది. అంతా నేనే అని అనిపించినప్పుడు, అంతా నేనే అనే అనుభవంలోకి వచ్చినప్పుడు అప్పుడు వస్తుంది. సహజంగా వచ్చేదేమో అయత్న సిద్ధ అనుభవం. సహజంగానే వస్తే అయత్న సిద్ధ అనుభవమే అద్వైత నేనులో అసలు నేను తత్వము అని స్పష్టంగా వచ్చింది. అయత్న సిద్ధంగా అనుభవించేది ఏదో అది అసలు నేను తత్వము. అది రెండవ నేను అనుకుంటావో, మొదటి నేను అనుకుంటావో సంబంధం లేదు. సహజంగానే వస్తుంది. ప్రయత్నాలు ఏమీ చెయ్యవు. అంతా నేను అనే అనుభవం నీకు రాదు, కానీ సహజంగానే అనిపిస్తుంది. ఆహాహా, సహజంగానే అనిపిస్తుంది. వాడికి దెబ్బ తగలంగానే వీడు అయ్యో అనుకుంటాడు, వీడికే దెబ్బ తగిలినట్టు అయ్యో అనుకుంటూ ఉంటాడు. అయ్యయ్యో, నాతో నేనే పోరాటం చేసుకొనుచున్నాను అనే భాగంలో చూసుకుంటే అక్కడ వాడు బాధపడుతున్నాడు, ఇక్కడ నువ్వు సంతోషిస్తున్నావు. వాడు చచ్చాడు,
హాయిగా ఉన్నానో దీన్ని ద్వైత నేనులో దీన్ని ద్వైత నేను అంటాం. అద్వైత నేను కాదు, ద్వైత నేను. ఆ అనుభవం ద్వైత నేనులో ఉండేటువంటి అనుభవ స్థితి, ద్వైత నేను యొక్క స్థితి. వాడు చస్తే నేను ఆనందిస్తే ద్వైత నేను తత్వంలో ఉండిపోయిన నిలబడినటువంటి అనుభవం అది. వాడెవడో చచ్చాడో ఎక్కడో పడి వాడు చచ్చాడో అని పోస్టు పెట్టి నువ్వు సంతోషించావు, అది అద్వైత నేను యొక్క అనుభవం కానేరదు, ద్వైత నేను యొక్క అనుభవము. ఇక్కడ వాడు వేరు, నేను వేరు, అంతా నేను కాదు. వాడే, నేను నేనే. వాడు చస్తే నేను ఆనందిస్తా. ఇట్లాంటి అనుభవాలన్నీ కూడా ద్వైత నేనులో ఉండేటువంటి అనుభవంగా ఉంటాయి అని స్పష్టమవుతూ ఉంది. అందువల్లే భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, ఎవరితోనూ స్నేహం చేయమాక, ఎవరితోనూ కనెక్షన్ పెట్టుకోమాక, ఎవరితోనూ మాట్లాడమాక, ఎవరితోనూ ఎక్కువగా అస్సలు పూసుకోమాక, దూరంగా ఉండు, దూరంగా జరుగు అని అన్నారు. అది ఎందుకని అని చూస్తే మళ్ళీ వివరణ స్పష్టంగా ఇచ్చారు. సంబంధం పెట్టుకుంటే 24 తత్వాలతో కూడి అనుభవిస్తూ ఉంటావు ప్రతిదానికి. సంబంధం పెట్టుకోకుండా ఉంటే 24 తత్వాలతో సంబంధం లేకుండా అనుభవించేవి చాలా ఉంటాయి. నువ్వు సంపర్కం పెట్టుకుంటే కదా వాడు ఫలానా నీకేదో చేశాడు, వాడికి అట్ట సాధింపు చర్య చెయ్యాలి అనే ఒక దృష్టి ఏర్పడుతుంది. అసలు వాడితో ఏం పెట్టుకోవాక వాడే, నువ్వే. అది ద్వైత నేనులో ఉండే భాగం. నేను వేరు, వాడు వేరు, ఇది వేరు, ఆమె వేరు, వారు వేరు, అంతా నేనే అని చెప్పడానికి లేదు అసలు. అంటే ద్వైత నేనులో యుద్ధం ప్రకటించుకుంటాం. అంతా నేనేగా ఉండి ద్వైత నేనుగా కూడా వ్యవహరిస్తావు. అంటే అంతా నేను అనేది ఒక నేనైతే నేనే అనేది ఒక నేనుగా ఉంటావు. ఇక్కడ పోటీ పడుతుంటావు. అంతా నేను ఉన్నది ఒక నేను, దేహాత్మ నేను అనే ఒక నేను, రెండు నేళ్ళు ఒకేసారి పోట్లాడుకునేట్టుగా ఆట 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 అందమైన ఆట. నాటకరంగ స్థలమందు అంతా నేనుగా ఉన్న నేనునో నేనైన మీతోనో నేనేగా ఉన్నా నీతో నీవే పోట్లాడుకొనుచున్నావయారుణాచల, నీతో నీవే పోట్లాడుకొనుచున్నావు. ఇక్కడ అంతా నేనే అని అనుకున్నప్పుడు వాడు ఏమి చేయలేడు, చేయాలనిపించదు. చేయాలనిపిస్తే అంతా నేనే ఉండి నాతో నేను పోరాటం చేసుకోదలుచుకుంటే, అనిపిస్తే అద్వైత నేనులో భాగమే బాబు, ద్వైత నేను కాదు బాబు. అనిపించిందిగా, అద్వైత నేనులోనే నీకు అనిపించింది. అది నిరాకార సహితమైన సాకారం అనే చెప్పారు. అనుభవంలో పోట్లాడుకుంటూ ఉంటావు. ఎంత చక్కగా పోట్లాడుకుంటావంటే వాడికి నీకు శత్రుత్వం ఉన్నట్టుగా పోట్లాడుకుంటుంటావు. ఆనందిస్తావు, పోట్లాడుకుంటూ ఆనందిస్తావు. ఆహా, అది కదా రసవత్తరమైనటువంటి అనుభవం అంటే. అది అనుభవిస్తూ పోట్లాడుకుంటావు. రెండు పనులు ఒకేసారి చేస్తావు. ఇటు అనుభవిస్తావు, వాడు నేనే నేను నేనే, ఇద్దరు నాతో నేను పోరాడుకొనిచున్నాను అని ఆనందిస్తూ పోట్లాట చేస్తావు. ఇది కదా ఇప్పుడు జరుగుతుంది. ఇదే వాడు నేనే, నేను నేనే అంటే వాడు నీవే,
నేను నీవే, నీతో నీవే పోరాడుకొనుచున్నావు, నాతో నేనే పోరాడుకొనుచున్నాను, నాతో నేనే ఉన్నాను, ఇంకోడు ఎవడు లేడు. ఇది ఆత్మానుభవం. బహిర్దృష్టి కనబడేదంతా ఎట్లా కనబడుతుంది? వాడెవడో నేనెవడో అన్నట్టుగా ఎవడికి కనబడుతుంది? ఎవడికో కనబడుతుంది. ఇంకోటి ఎవడన్నా ఉంటే, అరే నీ ఫోటో ఇంత పెట్టావు, నీ తత్వం ఇంత చెప్పావు, ఏంది గొడవ, ఏంది గొడవ, ఈ గొడవ ఏంది అని అడిగేవాడు ఒకడు ఉంటాడు. వాడు అడిగితే వాడికి కనబడేది వాడికి అర్థం కాదు. అనుభవిస్తూ పోరాడతాం, అనుభవిస్తూ చూస్తూ ఉంటావు, అనుభవిస్తూ కంటూ ఉంటావు, అనుభవిస్తూ చేస్తుంటావు, అనుభవిస్తూ రుచి చూస్తావు, అనుభవిస్తూ వాసన చూస్తావు, అనుభవిస్తూ స్పర్శిస్తావు. ఇది నిరాకార సహితమైన సాకారం, అద్వైత నేను యొక్క తత్వం ప్రథమం. అనుభవం అనేది వదిలిపెట్టేశావు, నాకు అక్కర్లేదు, నేనేమి చేయను బాబు అని నీ దోన పోయావు ఎక్కడికో, సమాధి కాబడ్డావు అని చెప్పవలసి వస్తుంది. అసలు ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా ఎక్కడికో పోయి ఉంటావు. అది అసలు అంతా నేనైనప్పుడు నాకెందుకు ఈ రంపటం గొడవ, నాకు అక్కర్లేదు, ఈ ఆట నాకొద్దు బాబు, ఈ ఆట నాకొద్దు, ఈ ఆటలో ఈ ఆట ఆడడం నాకు ఇష్టం లేదు, ఈ ఆట నాకు వినోదం కలిగించినా కూడా అనుభవిస్తూ పోట్లాడడం, అనుభవిస్తూ తినటం, అనుభవిస్తూ మాట్లాడడం, అనుభవిస్తూ నాతో నేనే, నన్ను నేనే తింటూ, నేను అన్నాన్ని తిన్నాను, అన్నం నేనే, నేనే అన్నాన్ని నేను తింటున్నాను అంటే నన్ను నేనే తింటున్నాను అని అనుభవిస్తూ, నేను అన్నాన్ని తింటే అన్నమైన నేను నన్ను నేనే తింటూ అన్నాన్ని తింటున్నాను అని ఎవరికైతే చెప్పానో, చెప్పేవాడు ఒక చెయ్యి ఊపటం కాదు, రెండు చేతులు ఊపాలి. ఒకడు రియాక్ట్ అయ్యేవాడు ఒకటి ఉంటుంది ఎక్కడో అక్కడ, ఒక చెయ్యే ఊపుకోకూడదు. నువ్వు చెప్పుకుంటావు, వింటాడుగా ఒకడెవడో వింటాడు, వాడు రిప్లై ఇస్తాడు, అది నీకు వినపడుతుంది. కాబట్టి అనుభవిస్తూ చేశావు అనేది నిరాకార సహితమైన సాకారం. అది ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నాం మనం. రెండు నేలే ఉన్నాయి, ద్వైతంతోనే పోట్లాడుతుంటావు, అయితే అనుభవిస్తూ పోట్లాడతావు. రెండు నేనులు ఒకేసారి ప్రదర్శిస్తావు, అద్వైత నేనులో ఉండే రెండు నేనులు ఒకేసారి ప్రదర్శిస్తావు. దాన్ని నిరాకార సహితమైన సాకారం అనే చెప్పారు అక్కడ. అంటే అటు అద్వైత నేనుగా ఉంటావు, ద్వైత నేనుగా వ్యవహారం సరుపుతూ ఉంటావు. అది ఒక్క ముక్కలో చెప్పాలంటే అది అద్వైత నేనుగా అనుభవిస్తూ ఉంటావు, ద్వైత నేనుగా పోరాటం చేస్తూ ఉంటావు, యుద్ధం చేస్తూ ఉంటావు. అది ఒక నేను తత్వం. రెండవ నేను ద్వైత నేనుగా ఉండవు, అద్వైత నేనుగానే ఉంటావు, ఉండిపోతావు అక్కడే. అసలు ద్వైత నేను ఉండదు, అద్వైత నేను ఒక్కడే ఉంటుంది. అది ఏకాత్మనిష్టలో తదేకత్వంతో ఏకత్వంతో ఉండిపోయి ఉంటావు. అది 26 తత్వంగా నిలిచిపోతావు. 25వ తత్వమేమో రెండు నేళ్ళు ఉంటాయి, 26వ తత్వంలో ఒకటే ఉంటుంది. అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఎక్కడికో పోయి ఉండాలనిపిస్తుంది, అక్కడికి పోతావు, అక్కడ ఉంటావు. అది షడ్వింశతి తత్వంలో ఉన్న నేనుగా ఉంటావు. ద్వైత నేను ఉండదు, అద్వైత నేను ఒక్కటే ఉంటుంది. ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేసి దూరంగా పోతావు, అది 26వ తత్వంలో ఉంటావు. ఈ రెండు నెలలు నేనే అలా అన్నారు, కానీ అనిపించని స్థితిలో ఉంటే అది బ్రహ్మతత్వం అన్నారు. అనిపించే స్థితిలో పోరాటం చేసుకుంటాడు. ఇప్పుడు రామాయణం జరిగేది అదే, భారతం జరిగేది అదే. ఏది అద్వైత నేనును అనుభవిస్తూ
అద్వైత నేనైన నేనును నన్ను నేను అనుభవిస్తూ, వాడు నేనే, ఇది నేనే, అది నేనే, ఇది నేనే, నన్ను నేనే అనుభవిస్తూ వాడు వేరు నేను వేరు అని పోరాటం చేసుకుంటూ ఉంటాను. అది 25వ తత్వం యొక్క లక్షణం. అది రామాయణము, మహాభారతము, భాగవతము, భగవద్గీత, ఏ గ్రంథమైనా చెప్పు. ద్వైత నేనుగా వ్యవహారం జరుపుతుంటావు, అద్వైత నేనుగా అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటావు. రెండూ ఒకేసారి చేస్తావు. రెండు నేనులు ఒకేసారి పనులు చేస్తూ ఉంటాయి. అద్వైత నేనుగా అనుభవిస్తూ ఉంటావు, ద్వైత నేనుగా వ్యవహరిస్తావు. అద్వైత నేనుగా అనుభవిస్తూ ఉంటావు, ద్వైత నేనుగా వ్యవహరిస్తూ ఉంటావు. రెండు ఒకే మారు జరుగుతూ ఉంటాయి. లోపల ఆనందంతో ఉంటావు. నన్ను నేనే అనుభవిస్తూ ఉన్నాను, నన్ను నేనే కొట్టుకొనుచున్నాను. వాడిని కొడతావు, వాడిని నిన్ను వచ్చి కొడతాడు, నువ్వు కొట్టించుకుంటావు. నన్ను నేనే కొట్టించుకొనుచున్నాను అని చెప్పవలసి అని అనుభవిస్తూ ఉంటావు. నన్ను నేనే కొట్టుకొనుచున్నాను అని చెప్పవలసి వస్తుంది. అప్పుడు నన్ను నేనే కొట్టుకొనుచున్నాను. దెబ్బ శరీరానికి తగులుతుంది, అబ్బా అబ్బా దొబ్బా అంటుంటావు, అది వ్యవహారం. శరీరానికి తగిలింది, అది వ్యవహారం. ఆత్మకు అనుభవమే ఆత్మానుభవం తప్పితే ఇంకోటి లేదు అక్కడ. ఆత్మ అనుభవం. అబ్బా కాలు నొప్పి అన్నావు, అది వ్యవహారం. ద్వైత, ఈ కాలు దెబ్బ తగిలింది, అది నేనుగా భావిస్తూ ఉన్నాను. ఈ నేను యొక్క కాలే ఇది, నా యొక్క కాలు ఇది, నేను దేహాత్మ బుద్ధితో ఉన్న నేనుగా ఉన్నాను. ఈ కాలు దెబ్బ తగిలింది, దానికి నొప్పి చేస్తోంది, ఆ నొప్పి నేను అనుభవిస్తూ ఉన్నాను. వాడు కొట్టాడు, నాకు దెబ్బ తగిలింది, అక్కడ పడ్డాను, దెబ్బ తగిలింది, నాకు నొప్పిగా ఉంది. ఈ కాలు ఎవరిది? నాది. అంటే ఇది ద్వైత నేలలో ఉండేటువంటి వ్యవహార శైలి. ద్వైత నేలలో 2 నేలలు ఉన్నాయి. కొట్టేవాడు ఒకడున్నాడు, కొట్టించుకునేవాడు ఇంకొకడు ఉన్నాడు. నా కాలు మీద కొట్టాడు వాడు. ఎవడు వాడు? నేనే కొట్టా, నన్ను నేనే కొట్టుకొనుచున్నాను అని అనుభవిస్తూ కొట్టించుకుంటే అసలు జరిగేదంతా కూడా రెండుగా వ్యవహరిస్తూ ఉంటుంది. కొట్టేవాడు ఒకడు ఉంటాడు, కొట్టించుకునేవాడు ఒకడు ఉంటాడు. ఈ దేశం కొట్టాడు, కర్రతో కొట్టాడు. త్రిపుటిగా కొట్టేటువంటిది, త్రిపుటిగా జరిగే కార్యం ముగ్గురు కొట్టబడే వస్తువు కర్ర. వ్యవహారంలో జరిగేదంతా కూడా ద్వైత నేను వ్యవహారమో 3గా వ్యవహారం జరుగుతుంది, కానీ అనుభవిస్తూ జరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి, దాన్నే నిరాకార సహితమైన సాకారం అని అన్నారు. 25వ తత్వంలో కొంతకాలం అలా చేసి విసుగు పుడుతుంది. ఒకానొక సమయానికి ఎందుకీ అలా అనిపిస్తుంది. అప్పుడు 26వ తత్వంలో ద్వైత నేను ఉండదు, ఇక్కడ నేను ఉండదలుచుకోలేదు, ఎక్కడికో వెళ్ళిపోదలుచుకున్నాను, వెళ్ళిపోతావు. అది 26వ తత్వంలో ద్వైత నేను ఉండదు, అద్వైత నేను ఒక్కటే ఉంటుంది. 24 తత్వాలతో సంబంధం లేకుండా ఎక్కడో ఉండాలనిపిస్తుంది. అసలు దేహంగా ఉండాలనిపించదు. అదే ముఖ్యమైన పాయింట్. దేహంగా స్పర్శించాలనిపించదు, దేహంగా తినాలనిపించదు, దేహంగా చూడాలనిపించదు, దేహంగా అది అసలు సెసలైనటువంటి అద్భుతమైన అపరబ్రహ్మ స్వరూపతత్వం అంటే అది సమాధి కావడటం అంటే 26వ తత్వమే. ఇదంతా మొత్తం 25 తత్వాలే. అనుభవిస్తూ వ్యవహరించేది 25వ తత్వము. అంతా అంతే. 0.01% ఎక్కడో ఉంటారు, 26వ తత్వంలోనే ఉండిపోతారు. అద్వైత నేనుగానే అనుభవిస్తుంటారు, అద్వైత నేనుగానే వ్యవహరిస్తూ ఉంటారు. అద్వైత నేనుగానే వ్యవహరిస్తారు. అది అత్యంత 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 కష్టం. ద్వైత నేనుగా వ్యవహరించడం ఉండదు, అద్వైత నేనుగానే వ్యవహరిస్తారు. వాళ్ళు కూర్చొనే
కర్మలు చేస్తే ద్వైత నేనుగా వ్యవహారం జరుగుతుంది. కర్మలు చేయకుండా అద్వైత నేనుగానే చేస్తుంటారు. అది ఎలా చేస్తారు అంటే అనుభవంలోనే వ్యవహరిస్తూ ఉంటారు. దాన్నే అక్కడ 26 తత్వం ప్రారంభం అవుతుంది. అది అక్కడే రెండు చెప్పారు. మళ్ళా అనుభవిస్తూ వ్యవహరిస్తూ అద్వైత నేనుగా అనుభవిస్తూ అద్వైత నేనుగా వ్యవహారం సరపటం ఒక నేను, అద్వైత నేనుగా అననుభవాన్ని పొంది అనుభవించను అద్వైత నేనుగా అనుభవించను, అద్వైత నేనుగా చూడను. అసలు వాడు సమాధి కాబడతాడు. అది ప్రధానం. అద్వైత నేనుగా అనుభవిస్తూ అద్వైత నేనుగా వ్యవహరించటం ఒక నేను, అసలే అనుభవం లేదు. ప్రశాంతంగా కూర్చున్నాను బాబు, అసలు ఇక్కడ ఈ స్థితిలో ఏ స్థితిలోనూ లేను నేను. నా స్థితి అని చెప్పేవాడు ఒక లేడక. నో రియాక్ట్లెస్ పర్సన్ ఈజ్ దేర్. అది అద్వైత నేను యొక్క చరమస్థితి, కన్క్లూజన్ స్థితి. ఏమీ అనిపించకుండా సమాధిగా ఉండిపోతాడు వాడు. తిన్నాడా 25వ తత్వంలో నన్ను నేనే తినుతున్నాను అనే అనుభవంతో ఉంటాడు. అన్నం తింటాడు, దొడ్డికి వెళ్తాడు, ఏదైనా చెయ్యి. నాకు నేనే వెళుతున్నాను. ఎక్కడికి వెళుతున్నాను? ఎక్కడికో వెళుతున్నావు. ఏ చేసినా నేనొక్కడే ఉన్నా ఇక్కడ. నాకు నేనే చేసుకొనుచున్నాను. ఏమి చేసుకున్నా సంబంధం ద్వైతంతో సంబంధం ఉందా? వ్యవహారం ఉంది. అదే చెప్పేది. వ్యవహారం అంటే ద్వైతం, అవ్యవహారం అంటే అద్వైతం. అయితే అప్పుడే అవ్యవహారం చెప్పకూడదు. అక్కడ అద్వైత వ్యవహారం కూడా ఉంటుంది. ద్వైత వ్యవహారం ఉంటేమో ఒకటి, అద్వైత నేనుగా అనుభవిస్తూ ద్వైత వ్యవహారాన్ని చేస్తే 25వ తత్వము. ప్రతి ఒక్కటి 25వ తత్వమే. వాళ్ళు 26 మెన్షన్ చేయడానికి లేదో. స్త్రీల పాత్ర తర్వాతే. అదంతా కల్పితమైనటువంటి ఊహాగానం. అది నిజమా? కాదు, కల్పితం. స్త్రీలు బిడ్డలు అనేది కల్పితమైనటువంటి ఒక డ్రీములో వ్రాసుకున్నటువంటి ఒక విధానం. అంతేగాని ప్రపంచమంతా స్త్రీలంతా అద్వైతమో బిడ్డలంతా ద్వైతమో అది తప్పు. అది కల్పితమైనటువంటి ఊహాగానం. కల్పితమైనటువంటి ఊహతో కూడినటువంటి వ్రాయబడింది. డ్రీములో వ్రాయబడింది. అసలు తత్వం అది కాదు. స్త్రీలు కాదు, బిడ్డలు కాదు. ఆ పాత్రలో తాను పాత్రను పోషిస్తూ ఉంటాడు, వ్యవహార పాత్రలో. కానీ ఇక్కడ అద్వైతాన్ని నన్ను నేనే కొట్టుకొనుతున్నాను అంటే ఖాళీని కొట్టుకోవడం సంభవమా? సంభవం కాదు. ఖాళీని కొట్టుకుంటూ కొట్టుకొనుచున్నాను. కొట్టుకుంటూ అనుభవిస్తూ, కొట్టుకున్నట్లు అనుభవించుకుంటూ దేహాన్ని కొడుతున్నాను. వాడి దేహాన్ని నేను కొడుతున్నాను, నా దేహాన్ని వాడు కొడుతున్నాడు. ఈ దేహం ఆ దేహాన్ని కొడుతుంది. అట్లా చెప్పాలి. నాకు దేహమే లేదు. ఒక్కలో చెప్పాలంటే నాకు దేహం లేదు. ఈ నేనుకు రూపం లేదు, నామం లేదు, స్పర్శ లేదు, రుచి లేదు, రంగు లేదు, వాసన లేదు, ఏమీ లేదు. ఖాళీని కొట్టుకొనుచు అంటే ఖాళీ ఎట్ట కొట్టుకుంటుంది? సాధ్యం కాదు కదా. కానీ అనుభవం అదే. ఖాళీని కొట్టుకొనుచున్నది అనే అనుభవంతో అనుభవిస్తూ ఆ దేహాన్ని కొడతావు. ఆ దేహం ఈ దేహాన్ని కొడుతుంది. దెబ్బ దగ్గర అయ్యో అంటావు. ఈ అయ్యో అని నేనెవరు? ద్వైత నేను. అమ్మా దెబ్బ తగిలింది, అది ద్వైత నేనే. అనుభవిస్తూ బాధపడతావు, అనుభవిస్తూ కోపాలు ప్రదర్శిస్తావు. 25వ తత్వమే. సాకారం నిరాకారం రెండు కలిపే ఉంటుంది. 25వ తత్వము అన్నీ 2 తత్వాలుగానే విభజించబడ్డాయి. ఒకటి 25వ తత్వంలో ఉంటుంది.
ద్వైత నేను వ్యవహారం కూడా ఉంటే అద్వైత నేను అనుభవిస్తూ ద్వైత నేనుగా వ్యవహరిస్తే 25వ తత్వమే. అద్వైత నేనుగా అనుభవిస్తూ అద్వైత నేనుగా వ్యవహరిస్తే 26వ తత్వం ప్రారంభం. అందువల్ల అద్వైత నేనులో 2 భాగాలు చేశారు. అద్వైత నేను వ్యవహారం లేదు, అద్వైత నేను అనుభవం లేదు. అద్వైత నేను అనుభవం లేదు, అద్వైత నేను వ్యవహారం లేదు, 2 లేవు. అది చర్మస్థితి, అది అసలు నేను, అది అసలు ఉన్నటువంటి పాయింట్. సమాధి కాబడతాడు అని కొన్ని చెప్పదు. ఆ దేహం సమాధి అయిపోతుంది. ఆ దేహం చచ్చిపోయినా వాడు ఆ స్థితిలో ఉండిపోతాడు. అనుభవించడు, వ్యవహరించడు. ఆహా, అనుభవించడు, వ్యవహరించడు. అద్వైత నేనుగా అనుభవిస్తూ అద్వైత నేనుగా వ్యవహారం జరిపితే ఒక నేను. అద్వైత నేనులో 2 ఉన్నాయి. అందువల్ల అద్వైత నేనుగా అనుభవిస్తూ అద్వైత నేనుగా వ్యవహరిస్తే ఒక నేను. అద్వైత నేనుగా వ్యవహరించకుండా అద్వైత నేనుగా వ్యవహరించకుండా ఉంటే ఉంటావు. అది అసలు నేను. 26వ తత్వంలో ఉండే చర్మస్థితి. 26వ తత్వంలో 2 నేనులు ఉన్నాయి. అందువల్లే అద్వైత నేనులు 2 నేనులు అని చెప్పింది అదే. 25వ తత్వంలో 2 నేనులు ఉన్నాయి చెప్తున్నాగా. 26వ తత్వంలో 2 నేనులు ఉన్నాయి. 25వ తత్వంలో 2 నేనులు ఉన్నాయి. 26వ తత్వంలో 2 నేనులు చెప్పాం కదా. అద్వైత నేనుగా వ్యవహరిస్తూ అద్వైత నేనుగా నన్ను నేను అనుభవిస్తూ అద్వైత నేనుగా వ్యవహరిస్తూ ఉంటే నిరాకార సహితమైన సాకార సహితం అద్వైత నేనుగా అనుభవించట్లేదు, అద్వైత నేనుగా వ్యవహరించట్లేదు. నిరాకార రహితం. నిరాకారం కూడా లేదు అక్కడ. నిరాకార రహితం, సాకార రహితం. అసలు నిరాకార రహితం ఒక్కటే ముక్క, ఏమీ లేదా. ద్వైత నేనుగా 2 నేనులు ఉన్నాయి. అద్వైత నేనుగా నన్ను నేను అనుభవిస్తూ ద్వైత నేనుగా వ్యవహరిస్తే 25వ తత్వము నిరాకార సహితమైన సాకారం. మళ్ళా అక్కడే ఇంకోటి చెప్పు. అద్వైత నేనుగా వ్యవహరిస్తూ అద్వైత నేనుగా వ్యవహరిస్తే నిరాకార సహితం. అది నిరాకార రహితమని సహితమని 2 చెప్పారు అక్కడ. అంటే ప్రారంభ స్థితి అక్కడ వస్తుంది. అద్వైత నేనుగా అనుభవిస్తూ 2 ఒకేసారి కలగాలి. అద్వైత నేనుగా వ్యవహరిస్తూ నన్ను నేనే అనుభవించుకొనుచున్నాను అని అనుభవం ఉండి, ఖాళీనే చూస్తూ ఉన్నది, ఖాళీనే తింటూ ఉన్నది, ఖాళీనే రుచి చూస్తూ ఉన్నది, ఖాళీనే స్పర్శిస్తూ ఉన్నది. వ్యవహారం కూడా అక్కడే అలాగే సాగుతుంది. అదే వ్యవహారం కూడా అదే సాగుతుంది. మళ్ళా అది 26వ తత్వం ప్రారంభమైంది కాబట్టి 25వ తత్వం అంతిమ నేను అదే. దాన్ని ఏమన్నారు? నిరాకారరహితం, సాకార రహితం అనే చెప్పారు అక్కడ. ఈ 2 నేనులో ఉండే చివరి నేను అద్వైత నేనులో మొదటి భాగం అవుతుంది. అక్కడ మొదటి నేను అవుతుంది. అక్కడ అదేగా జరిగింది. అక్కడ 26వ తత్వం ప్రారంభం ఏమైంది? అద్వైత నేనుగా అనుభవిస్తూ అద్వైత నేనుగా వ్యవహరించడం, అది ప్రారంభమైంది. ఇక్కడ కూడా అద్వైత నేనుగా అనుభవిస్తూ ద్వైత నేనుగా వ్యవహరిస్తే ఏమైంది? సాకార రహితం, నిరాకార సహితం అయింది. ఏముంటుంది? సాకార రహితం, నిరాకార సహితం. సాకారం లేదో నిరాకారమే ఉన్నది. మళ్ళీ 2వ పాటలోకి రా. అద్వైత నేనుగా అనుభవిస్తూ అద్వైత నేనుగా వ్యవహరిస్తే ఏమైంది? కూడా అదే మాట వస్తుందా? ఎట్లా వస్తుంది? అనుభవిస్తున్నావుగా, వ్యవహరించేది
అప్పుడు నిరాకార రహితం అని చెప్పవలసి వస్తుంది. అంతేగా? అదే నిరాకార రహితమైన సాకారం అని చెప్పవలసి వస్తుంది. చెప్పేటువంటి పరిస్థితి అక్కడ. ఖాళీని అనుభవిస్తూ ఉన్నావు, ఖాళీని వ్యవహరిస్తూ ఉన్నావు. నేను ఖాళీని అని చెప్పడమే వ్యవహరించటం, ఇంకోటేం లేదు. ఆ ఒక్కటి ఉందిగా, అనుభవిస్తున్నావు, వ్యవహరిస్తున్నావు, రెండు ఒకటేగా చేస్తున్నావు. దాన్నే నిరాకార సహితమైన నిరాకార రహితమైనది ఎట అంటావు, అనుభవం ఉన్నదిగా నీకు. అద్వైత నేనుగా అనుభవిస్తూ అద్వైత నేనుగానే వ్యవహరిస్తావు. నిరాకార సహితమైన నిరాకారము అనే చెప్పు చక్కగా. సహితం రహితం 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, జాగ్రత్తగా ఉండాలి. నిరాకారం అంటే అనుభవించడమే నిరాకారం కదా, అక్కడే ఉన్నావు. నిరాకారం అని ఒక్క మాట చెప్పాలి. నిరాకార సహితమైన నిరాకారమే చెప్తావు. సాకారం లేదుగా అక్కడ. ఆ రెండు ఒకటేగా. ఇప్పుడు అనుభవించినా ఒకటే, వ్యవహరించినా ఒకటే. ఆ ఒక్కదాంతోనే ఏం చేసుకున్నా సరే, నువ్వు అదే, అది అదే, వ్యవహారం అదే, ఇది ఇదే. దాన్ని నిరాకార రహితమైన సాకారమైన అదే, నిరాకార సహితమైన నిరాకారమైన అదే. ఒకటే చెప్పడం, నిరాకారం అనే చెప్పవలసి వస్తుంది. అనుభవించేదే వ్యవహరిస్తున్నాం. ఇక దాంట్లో ద్వైతం ఎక్కడ చచ్చిందే, అది అంతిమ స్థాయి. ద్వైతం లేదు అంతిమ స్థాయి అంటే ద్వైతం లేదు అక్కడ అసలు. అద్వైత నేనుగా వ్యవహరిస్తూ, అద్వైత నేనుగా అనుభవిస్తూ, అంతా నేనే, వాడు నేనే, వీడు నేనే, అది నేనే, ఇది నేనే అనుభవిస్తూ ద్వైత నేనుగా వ్యవహరిస్తే ఏమిటది? నిరాకార సహితంగా అనుభవిస్తూ సాకారంగా వ్యవహరిస్తావు. అది పాయింట్. నిరాకార సహితంగా అనుభవిస్తూ సాకార సహితంగా వ్యవహరిస్తావు. రెండు ఉంటాయి. అద్వైతము ఉంటుంది, ద్వైతము ఉంటుంది. అది మొదటి నేను. అద్వైత నేనుగా అనుభవిస్తూ అద్వైత నేనుగా వ్యవహరిస్తావు. చూసావుగా ఎట్లా ఉందో. సృష్టి, స్థితి, లయ, త్రికోణం వచ్చింది అక్కడ. ఇప్పుడు వస్తుంది త్రికోణం. తర్వాత అద్వైత నేనుగా అనుభవించవు, అద్వైత నేనుగా వ్యవహరించవు. ఒకటే పాయింట్. వచ్చిందా లేదా? త్రికోణం వచ్చేసింది అక్కడ. ఇప్పటికి వచ్చింది త్రికోణం. మళ్ళా చెప్పు. అద్వైత నేనుగా వ్యవహరిస్తూ, అద్వైత నేనుగా అనుభవిస్తూ, అంతా నేనే అని నా యొక్క ధ్యాన పద్ధతి భృకుటి స్థానంలో అనుభవిస్తూ, ధ్యాన పద్ధతిలో అనుభవాన్ని అనుభవిస్తూ, నా యొక్క అనుభవాన్ని అనుభవిస్తూ, అంతా నేనేగా అనుభవిస్తూ ద్వైత నేనుగా వ్యవహరిస్తావు. చంద్రబాబు నాయుడుతో పోట్లాడుతుంటావు. చంద్రబాబు నాయుడు నేనే, నేను నేనే, జనసేన నేనే, నేను నేనే. జనసేన అధినేత వేరు, నేను వేరు అనే దాంట్లో కాదు. వ్యవహరించడంలో మాత్రం జనసేన అధినేత వేరు, బాలరామూర్తి నేను వేరు. అది వ్యవహారం. ద్వైత నేను వ్యవహారం అట్ట దర్శనమిస్తుంది ఎవరికైనా కూడా. కానీ అనుభవించేటప్పుడు నువ్వేం చేస్తావు? ఒకేసారి అనుభవిస్తావు. ఆ జనసేన అధినేత నేనే, బాలరామూర్తి నేనే, ఆ రెండు నేనే
నన్ను నేనే తిట్టుకొనుచున్నాను అని అనుభవించుకుంటూ ద్వైత వ్యవహారం చూపుతావు. వాడు వేరు నేను వేరు అనే వ్యవహరిస్తావు. చంద్రబాబు నాయుడు నేను వేరు, బాలరామూర్తి నేను వేరుగా పోట్లాడుకుంటూ ఉంటావు, చుట్టుతూ ఉంటావు. అది వ్యవహారం, ద్వైత నేనుగా వ్యవహారం. నీ అనుభవం అనుభవిస్తావు. చంద్రబాబు నాయుడు నేనే, బాలరామూర్తి నేనే, అంతా నేనే, నాతో నేనే, నన్ను నేనే తిట్టుకొనుచున్నాను, నాతో నేనే పోట్లాడుకొనుచున్నాను, నన్ను నేనే అరుచుకొనుచున్నాను, నన్ను నేనే కొట్టుకొనుచున్నాను, నన్ను నేనే అరుచుకొనుచున్నాను అని అనుభవిస్తూ పోట్లాడతావు. బహిరంగంగా పోట్లాడతావు. వాడు వేరు నేను వేరు అని పోట్లాడతావు. అది ద్వైత వ్యవహారం. అద్వైత నేనును అనుభవిస్తూ ద్వైత నేను వ్యవహారం చూపుతావు. అది పంచవింశతి తత్వం. ఈ ప్రపంచమంతా జరిగేది పంచవింశతి తత్వమే. కానీ వాళ్ళు అనుభవిస్తూ వ్యవహరించరు. అప్పుడు ద్వైత నేనులో దిగజారుబడిపోయినటువంటి కింద నేను ఇంకోటి ఉంది. అదేమిటది? వాడు అనుభవించడు. వాడు వేరు వీడు వేరు అనే వ్యవహరిస్తారు. అనుభవించడం ఉండదు ఇక్కడ. అది ద్వైత నేనులో రెండవ పార్ట్, అట్టడుగు పార్ట్. వాడు వేరు వీడు వేరు. వాడి దేహం వాడిదే, వీడి దేహం వీడిదే. వీడికి యొక్క కోరికలు వీడివే, వాడి యొక్క కోరికలు వాడివే. ఆ విధంగా ఉంటారు. అదే దేహాత్మ బుద్ధితో. బుద్ధి అక్కడ అనుభవం ఉండదు, బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి ఏమిటి? దేహాత్మ బుద్ధి. ఈ దేహము నేను, నాకు కావాల్సినవి ఇవి, నువ్వు ఇవ్వట్లేదు, నువ్వు అది ఇవ్వాలి, నువ్వు ఇవ్వకపోతే నీతో పోట్లాడతా, నీతో గొడవ పడతా అని వాడిని తిడతావు, అనుభవించవు, పోట్లాడుతావు. అది ద్వైత నేను యొక్క రెండవ పార్ట్. అనుభవించడం ఉండదు. వాడు వేరు నేను వేరు. అసలు అనుభవం అనేది ఎక్కడ చచ్చింది? ఏమి లేదు. వాడు అసలు ధ్యానం చేయలేదు, విచారణ చేయలేదు. నేనెవడు విచారణ అనేది చేయలేదు. నేనెవడు విచారణ ధ్యాన పద్ధతిలో కూడా కుంభకం చేసి కుంభకంలో దృష్టి భృకుడి మీద పెట్టి ధ్యానం చేయలేదు. ఆ ధ్యానం చేస్తే అనుభవించే స్ఫురించేదేదో నేను ఉన్నాను అనేటువంటిది ఎరుక, నేను ఫలానాగా ఉన్నాను అనే ఉనికి, ఈ రెండూ కలిగి ఉన్నప్పుడు నేను అనుభవిస్తూ ఉంటాను, నన్ను నేను అనుభవిస్తూ ఉంటాను, అనేక రకరకాలుగా అనుభవిస్తూ ఉంటాను. అద్వైత నేనుగా అనుభవిస్తూ ద్వైత నేనుగా వ్యవహరిస్తూ ఉంటే 25వ తత్వం అవుతుంది. 24 తత్వాలుగానే ఉండిపోతే ద్వైత నేనుగానే ఉండిపోతావు. వాడి దేహం వాడిది, వాడి కోరికలు వాడివి. ఈ దేహం నేను, నా యొక్క కోరికలు నావి, నా యొక్క గొడవ నాది. వాడిది వాడిదే, నేను నేనే. వాడెవడో నేనెవడో. ఇది దిగజారుడుతనం అంటాము. ఈ చంద్రబాబు నాయుడు అనుభవిస్తూ వ్యవహరించట్లేదు, వ్యవహారం మాత్రమే చూపుతున్నాడు. ఎందుకంటే ఆయనకి నేనెవడు విచారణ చేసేటువంటి టైం లేదు. ఆ యొక్క దృష్టిని భృకుడి మీద పెట్టి ధ్యానం చేసే, ముఖంభగం చేసి చెప్పే గురువులు లేరు. అందువల్ల ఆయనకి కావాల్సింది ఏమిటి? ఈ ప్రపంచం కావాలి, ధనం కావాలి, ధన సంపద కావాలి, పలుకుబడి కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, పరువు కావాలి. మొత్తం అంతా నాదే, ఎంత నేనే ఉండాలి, నేను ఒక్కడే ఉండాలి, ఇంకెవడ ఉండకూడదు, వాడి మీద నిందిస్తూ ఉంటాను, నా తప్పులు ఎవరికి చెప్పను అనే తత్వంతో ఎవరుంటారు? ద్వైత నేనుగా మాత్రమే వ్యవహరించే వారు ఉంటారు. అద్వైత నేనుగా అనుభవం చూపించరు. వాళ్ళు అనుభవించరు. అసలు అద్వైత నేనుగా అనుభవించరు అంటానికి
వాడి యొక్క కోపం కట్టలు ఉంచుకుపోయి ఉంటుంది. వాడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడో వాడు అనేక రకాలుగా ఎంత ఫోర్స్ ఉంటుందంటే అక్కడ ఫోర్స్ను బట్టి అర్థమవుతుంది. ఇక్కడ అనుభవిస్తూ వ్యవహరించే వాడికి అంత ఫోర్స్ ఉండదు. వాడు చేతులతో వాడు చేస్తాడా, చేస్తే వ్యవహారమే ఉంటుంది, అనుభవించడం ఉండదు. అనుభవిస్తూ వ్యవహరిస్తే చేయడు. సీక్రెట్ ఉంది దాంట్లో, జాగ్రత్తగా ఉండాలి. అద్వైత నేను 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 అనుభవిస్తూ ద్వైత నేనుగా వ్యవహరిస్తే మాటల వరకే ఉంటుంది, చేతలు ఉండవు. ఎవరి చేతనో చేయించటం ఒక్కటే ఉంటుంది, వాడు చెయ్యడు. ఎందుకని వాడు అద్వైత నేనుగా అనుభవిస్తూ ఉంటాడు కదా. నన్ను నేను కొట్టుకుంటానా అనే అనుభవంలో నేను ఉంటా. అసలు నన్ను నేను కొట్టుకోగలనా, అది అసలు పాయింట్. అంటే ఖాళీని కొట్టుకోగలదా, ఖాళీని చంపుకోగలదా అనే అనుభవంలో నేను అనుభవిస్తూ జీవిస్తూ ద్వైత నేనుగా వ్యవహరిస్తా. అంటే నేను వేరే వాడు వేరే అనేగా వ్యవహరిస్తా. ఫోర్స్ తక్కువ ఫోర్స్ ఎక్కువ అనే రెండే అక్కడ తెలిసేది పాయింట్స్. ఎవడైతే నేనెవడు విచారణ అనేది ప్రతి ఒక్కటి చాలా లోతుల్లోకి పోయి శబ్దం ఏమిటి, శబ్దం యొక్క అర్థం ఏమిటి, దాని విగ్రహం ఏమిటి, దాని యొక్క అర్థం ఏమిటి, అసలు అదేమిటి ఇదేమిటి, ఆత్మ అంటే ఏమిటి, అది యొక్క దాని యొక్క అనుభవం ఎట్లా వస్తుంది, ఏమిటి గొడవ, ఎరుకేమిటి, ఉనికేమిటి, అన్నీ విచారణ చేసి తెలుసుకొని కుంభకంలో దృష్టి భుకిటి మీద పెట్టి అలా ధ్యాన సమాధిలో ఎంతవరకు ఉండగలడో, 2 నిమిషాలు ఉంటాడా, మళ్ళా చెయ్యి 2 నిమిషాలు, మళ్ళా 2 నిమిషాలు, మళ్ళా 2 కొద్ది గ్యాపి, మళ్ళా 2 నిమిషాలు, మళ్ళీ గ్యాపి, మళ్ళీ 2 నిమిషాలు, మళ్ళీ గ్యాపి. కుంభకంలో ఉండాలి. ఒక ముక్కు పుట మూసేసి ఒక ముక్కు పుటలో గాలి పీల్చాలి, ఇక వదలకూడదు. ఆడ పట్టు కూర్చో, ఆ కుంభకం మీద దృష్టి పెట్టు. ఏమి స్ఫురిస్తోంది, ఎక్కువసేపు కూర్చోగలగాలి, కుంభకంలో కూర్చోగలగాలి. కొత్తగా కూర్చోవడం కాదు. కొత్తగా కూర్చుంటే ఎన్ని రోజులైనా కూర్చోవచ్చు. ప్రధానమంత్రి మోడీ గారు కూర్చున్నారు, కుంభకంలో కూర్చోవాలి. ఆయన అలా మామూలుగా కూర్చున్నారు. 2 రోజులైనా అటు 3 రోజులైనా కూర్చో, ఊరకనే గాలి పీల్చుకుంటా వదులుకుంటా, గాలి పీల్చుకుంటా వదులుకుంటా 2 రోజులైనా కూర్చోవచ్చు. ఆ కూర్చోవడం కాదు, కుంభకంలో కూర్చోవాలి. అంటే ఇట్లా కూర్చోవాలి. ఒక ముక్కు బుట్టను మూసేయి, ఇది మూసేయి, కుడి ముక్కు బుట్టను మూసేయి, ఎడ ముక్క బుట్ట పీల్చో, మొత్తం మూసేయి. 2 ముక్కు బుట్టలు మూసేసాయి గట్టిగా, కుంభకం చేయి. అక్కడ దృష్టి ముక్కుడి మీద పెట్టు. ఎంతసేపు పెట్టగలిగావో దృష్టి ముక్కుడి మీద, అప్పుడు ఎంతవరకు నీకు అనుభవం వచ్చిందో అదే అక్కడే. మళ్ళీ ఆపు, మళ్ళీ కలిసిపోయి చెయ్యి. అలా చేసుకుంటూ పోవాలి. మళ్ళీ ముక్కు పొట్టలు మూయి, ఇక్కడ మూయి, ఎడ ముక్కు పీల్చు. ఎంత ఎక్కువగా ఇలా అలా చేస్తూనే ఉండాలి. ఊరకనే ఇట్లా కూర్చుంటే అది ధ్యానం కాదు. ప్రధానమంత్రి మోడీ గారు చేసింది, ఒక రోజంతా కూర్చున్నారు, కుంభకంలో కూర్చోాల, మామూలు కూర్చున్నారు, అది ధ్యానం అవ్వదు. కుంభకంలో కూర్చుని కుంభకంలో ఉన్నప్పుడు దృష్టి భృగుడి మీద పెట్టి అక్కడ కూర్చోవాలి. మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళా చెయ్యి, మళ్ళా పోయి, మళ్ళా చూడు, దృష్టి భృగుడి మీద పెట్టి చూడు.
అలా 35 సంవత్సరాలు కుంభకంలో కూర్చుని చేయగా 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 స్థిరపడే స్థిరపడిన దృష్టి ఒక దాని మీద దృష్టి నిలబడి అక్కడ ఆగిపోయింది. ఇంకా దాటిపోవాలి, ఇంకా అలా ధ్యానం చేస్తూనే ఉండాలి. ఊరికనే కూర్చొని ఇలా కూర్చుని గాలి పీల్చి వదులుకుంటూ ధ్యానం చేసి శాంతపడిపోయిన తర్వాత ఒకానొక స్థితిలో పూర్తిగా శాంతపడిపోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోవు కదా, సాగిపోతూనే ఉంటాయి. ఒకానొక స్థితిలో ఒకానొక అనుభవం అట్లా ఏర్పడుతుంది. కానీ కుంభకం చేసి దృష్టిని మృగటి మీద పెట్టి కనుక అట్లా చేసినా ఇట్లా చేసినా అన్నారు. కుంభకం చేస్తేనేమో గాలి కదలదు, గాలి కదలకపోతే మనసు కదలదు, గాలి కదిలితే మనసు కదులుతుంది. కుంభక దృష్టి అన్నారు. అందువల్ల గాలి కదిలితే మనసు కదులుతుంది. ఇక అలా కూర్చుంటే గాలి కదులుతూ ఉంటుంది, మనసు కూడా కదులుతూ ఉంటుంది, అనేక రకరకాల చోట్ల తిరుగుతూ ఉంటుంది. కుంభకంలో ఇచ్చి అట్ట కదలదు, కొంతకాలానికి కదలని స్థితి వస్తుంది. గాలి కదలని స్థితిలో మనసు కదలదు కాబట్టి అక్కడ ఏర్పడేటువంటి స్థితి, అక్కడ వచ్చేటువంటి స్ఫురణ అదే అనుభవం అవుతుంది. అది స్థిరపడిపోతే అదే అనుభవము అహం స్ఫురణ. నేను అనే స్ఫురణ అదేమిటది? ఆకాశం అనిగానో, ఖాళీ అనిగానో, వెలుగు అనిగానో, ఎవరికి ఏది స్ఫురణకు వచ్చిందో కొంతకాలానికి, 2 రోజులకు వచ్చేది కాదు. అది మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత పోతుందిగా. మొన్న శూన్యం వచ్చింది, తర్వాత మహాశూన్యం వచ్చింది, ఆ తర్వాత ఖాళీ వచ్చింది. ఇంకక్కడి నుంచి పోవట్ల ముందుకి, ఇంక పోయినా కూడా ఖాళీనే. ఏమీ అనిపించని స్థితి కూడా కొంతకాలానికి వస్తుందిట. ఇక ఆ సమయంలో అద్వైత అనుభవము లేదు, అద్వైత వ్యవహారము లేదు, చెప్పేవాడు లేడు, చెప్పబడేవాడు లేదు, చెప్పునది లేదు, త్రిపుటి ఖాళీ అని చెప్పేవాడు కూడా లేదు. త్రిపుటి ఖాళీ అని చెప్పేవాడు కూడా వాడు ఉండాలిగా, లేడెవడు. అది ఫైనల్ స్టేజ్. స్టార్టింగ్ స్టేజ్, ఎండింగ్ స్టేజ్ రెండే. స్టార్టింగ్ స్టేజ్ ఉంటే ఎండింగ్ స్టేజ్ ఉంటుంది ఖాయంగా. అది అద్భుతం. అద్వైత నేనుగా అనుభవిస్తూ ద్వైత వ్యవహారం నాతో నేనే పోరాడుకొనుచుంటూ చంద్రబాబు నాయుడు నేనే, బాలరామూర్తి నేనే, నన్ను నేనే తిట్టుకొనుచున్నాను అనే అనుభవంలో నేను ఉంటూ, చంద్రబాబు నాయుడు వేరుగా ఉన్నాడు, నేనుగా ఉన్నాను, నేను ఆయనతో పోట్లాడుచున్నాను అని వ్యవహరిస్తూ ఉన్నాను అనేది పంచవింశతి తత్వము. ఇది అనుభవిస్తూ వ్యవహరించడం అనేది 2 నెలలు ఒకేసారి ప్రదర్శించడం అక్కడ ఒక్కటే కనపడుతుంది అందరికీ. అనుభవించేది ఎవరికి కనపడదు. ఏమో వాడు అనుభవిస్తూ వ్యవహరిస్తున్నాడేమో, నీకేమో తెలుసా? అనుభవిస్తూ వ్యవహరిస్తున్నాడో లేదో నీకు ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఉన్నది పంచవింశతి తత్వం. అనుభవిస్తూ వ్యవహరిస్తాడు, చక్కగా వ్యవహరిస్తాడు, శుద్ధ దేహాత్మగా ఉన్నట్లుగా వ్యవహరిస్తాడు. నువ్వేమైనా కనిపెట్టగలవా? కనిపెట్టలేవు. అద్వైత నేనుగా అనుభవిస్తూ ద్వైత నేనుగా వ్యవహరించడం 25వ తత్వం. అద్వైత నేనుగా అనుభవిస్తూ అద్వైత నేనుగా వ్యవహరించడం స్థితితత్వం. ఆయన లక్ష్మీనారాయణుడు యొక్క తత్వం అదే. అద్వైత నేనుగా వ్యవహరించడు,
అద్వైత నేనుగా అనుభవించడు, అద్వైత నేనుగా వ్యవహరించడు. లైకారతత్వం త్రికోణం బిందు త్రికోణ వృత్తము చ అనే భాగంలో ఎప్పటిదాకా నడుస్తూ ఉన్నాం. సూర్య యంత్రం యొక్క దాంట్లో చూస్తున్నావు, మహాబిందు తత్వం అనేది ఉంది. అది 26వ తత్వమై సాకారరహితం నిరాకారరహితం అయినటువంటిది నేనుగా ఉన్నది. 25వ తత్వంలో రెండవ నేనుగా ఉన్నది అని చెప్పేది మహాబిందు తత్వం. నా మామ, నేను కాదు, వాడు కాదు, వీడు కాదు, ఆమె కాదు, ఇది కాదు, ఎవడు కాదు, నేను లేను, నేను లేను, అందరిది, అంతటిది, అన్నిటిది. నా మామ అంటే నేను కాదు, అందరిది, అందరికీ సమర్పిస్తున్నాను, అన్నిటికీ సమర్పిస్తున్నాను. మహాబిందు తత్వం చాలా గొప్పది. అక్కడ త్రికోణం అని అన్నారు. పశ్చిమం వైపు కోణం పెట్టారు, ఓం అం అన్నారు. దక్షిణం వైపు కోణం పెట్టారు, ఓం క్రోం అన్నారు. ఉత్తరం వైపు కోణం పెట్టారు, ఓం హ్రీం అన్నారు. బిందు త్రికోణ 3 కోణాలు వచ్చినాయి. దాని చుట్టూ ఒక వృత్తం గీశారు. అక్కడి వరకు ఆగండి. దాన్నే కొద్దిగా మళ్ళా స్మరణ చేసుకుంటూ ఉండాలి, శ్రవణ చేసుకుంటూ ఉండాలి, పఠనం చేసుకుంటూ ఉండాలి, ధ్యానం చేసుకుంటూ ఉండాలి, భజనం చేసుకుంటూ ఉండాలి. దాన్నే శ్రవణం, మననం, భజనం, కీర్తనం, సఖ్యం, సేవనం, ఆత్మనివేదనం, నిధిధ్యాసనం చెట్టజబడింది. బిందు త్రికోణ వృత్తం చ షట్కోణం వృత్తయుగ్మకం. బిందు త్రికోణ వృత్తం చ షట్కోణం వృత్తయుగ్మకం. 6 కోణాలు పెట్టాలట మళ్ళా. అధోముఖంగా ఒక త్రికోణంకి అధోముఖ కోణం వచ్చేట్టుగా, అటు దక్షిణం ఇటు ఉత్తరం వచ్చేట్టుగా ఒక ట్రయాంగిల్. తర్వాత తూర్పు వైపు కోణం వచ్చేట్టుగా ఈ కోణం మధ్యలో